హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ మాట్లాడతా. సూపర్ అండి. తనూజా గారికి అయితే ఇచ్చిన లెక్చర్ అయితే హైలైట్స్ మాట్లాడి మధ్యలో ఆపుతున్నాను. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. అండ్ ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఎక్కడ సుత్తి సోది లేకుండా పాయింట్స్ చెప్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. మధ్యలో ఎందుకు ఆపేను అనుకుంటున్నారు, ఎందుకే. సో తనూజా గారికి ఏదైతే క్లాస్ ఇచ్చారో హైలైట్ అంటే తను పెట్టడం వల్లనే ఆ పాయింట్ అక్కడ అయింది గొడవ అని అయితే కరెక్ట్గా చెప్పారనమాట. అండ్ ఆవిడైతే అస్సలు మనకు తెలుసు తనూజ గారికి ఒక చిన్న రివ్యూ చెప్పినా ఆవిడ తీసుకోలేరు. 100% షూర్. అది కోపంగా అరిచేస్తారు, ఇచ్చేసేస్తారు, పాయింట్ పెట్టేస్తారు. తనూజ గారికి నిజంగా ఫేస్ టు ఫేస్ ఆన్సర్ ఇచ్చింది ఒక్క దివ్య గారే అని అనిపిస్తుంది నాకైతే. అసలు ఈసారి అయితే ఈ వారంలో రీతు గారు కూడా ఎక్కడ తగ్గలేదు. రీతు ఎలిమినేషన్తో తనూజ గారు అనుకుని ఉంటారు అమ్మయ్య అని అనుకుని ఉండుంటారు. ఎందుకంటే ఆవిడ ఇంకా ఆపేది, ఆవిడ సమాధానం ఇచ్చేది ఎవరు లేరు అనుకుంటున్నారు. కానీ సంజన గారు ఉన్నారు. కరెక్ట్గా మాట్లాడకపోతే ఆవిడైతే ఇచ్చే ఛాన్సెస్ హైగానే ఉంటాయన్నమాట. ఆవిడ ఎంత కోపం అవుతారంటే అంత స్ట్రెస్, అంత కోపం తీసుకోలేని తన ఉంటుంది. పాయింట్ రైట్ రాంగ్ తర్వాత కోపంగా చెప్పాల్సిందైతే అనవసరం అని అనిపిస్తుంది. బర్నీ గారికి ఆవిడ సపోర్ట్ చేయాలనుకుంది, దట్ ఈస్ రైట్. కానీ అక్కడ బర్నీ గారు సపోర్ట్ చేసిన దానికంటే రీతు గెలిచిందే చూడలేని తన ఉందేమో అని ఎక్కడో అనిపించింది అనమాట. ఎందుకంటే ఆవిడ ఓడిపోయి రీతు గెలిచిందంటే ఆవిడ తీసుకోగలరా ఎక్కడైనా అని అస్సలు సమస్య లేదనమాట. ఆవిడ ఒక గేమ్ ఉంటుందండి ఆవిడ మైండ్లోని. వీళ్ళైతే ఇది బాగుంటుంది, వీళ్ళైతే ఇది బాగుంటుంది. ఆవిడ అనుకున్నట్టు జరగాలి. అది రీతు అయితే గెలిస్తే ఏంది, భరణి గారు గెలిస్తే అంటే ఆవిడ అనుకున్న వాళ్ళే జరగాలి. అండ్ డెమాన్ని రీతుని ఎక్కడో ఈ వారంలో గట్టిగా టార్గెట్ చేసింది తనుజ అని అయితే క్లియర్గా తెలుస్తుంది. డెమాన్ పవన్ అయితే చాలా దారుణంగా, అంటే నీకెందుకురా అంత చెప్పాలి, అసలు నేను ఎవరు చెప్పమన్నాడు అంత ఓవర్ కాన్ఫిడెంట్గా. పాప ఆ అబ్బాయి ఛాలెంజ్ చేశాడు, తప్పే ఉంది అందులోని. దానికి కూడా ఓవర్ కాన్ఫిడెంట్గా అవసరమా అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరు గెలవడానికే ఆడతారు. అందరూ కూడా నువ్వేం ఆడుతున్నావు గేమ్ అని ఆయనకు అనేసరికి ఛాలెంజింగ్ ఎవ్రీవన్, నేను ఈ వారం టికెట్ టు ఫినాలే కొట్టి చూపిస్తాను అన్నాడు. పాపం తప్పే ఉంది, ట్రై చేశాడు. హెల్త్ బాగాలేదు, అది కూడా నువ్వు వెళ్ళి కూర్చో ముందు పిల్లో వేసుకుని ఆవిడ చెప్పిన విధానం కానీ అస్సలు నేనైతే తనుజ గారికి ఒక రకంగా కళ్యాణ్ అండ్ తనుజాది డిస్కషన్స్ అవుతున్నప్పుడు ఆవిడ తీసుకున్న స్టాండ్ అది చూసి ఇంప్రెస్ అయిన నేను, ఆ తర్వాత వారం నుంచి ఆవిడ పడుతున్న కోపం, ఓడిపోతే తీసుకోలేని తను ప్రతి ఒక్కటి కూడా. ఈవెన్ సుమన్ శెట్టి వర్సెస్ తనుజ అవుతున్న టాస్క్లో కూడా ఆవిడ సుమన్ శెట్టిది ఎప్పుడు పడిపోతుందా అని చూసినట్టే అనిపించింది. భరణి గారు వచ్చి వేసినప్పుడు ఎక్కడో తట్టుకోలేదు, తీసుకోలేకపోయింది. బట్ ఆవిడకి అర్థమైంది సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తాను అని క్లియర్గా ఆయన ముందు నుంచి చెప్పడం వల్ల ఒక రకంగా కరెక్టే అని అనిపించింది. అంటే ఈవిడ కొంచెం యాక్సెప్ట్ చేసింది అని అనిపించింది. అండ్ మూడోది, రీతు చౌదరి గారు ఎలిమినేషన్ అయితే టోటల్లీ అన్ఫేర్ అనిపించిందండి. ఎందుకంటే టికెట్ టు ఫినాలే వరకు పోటాపోటీగా ఆడిన అమ్మాయి ఈ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వెళ్ళడం వేరు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వెళ్ళిపోవడం అనేది అయితే కంప్లీట్ అన్ఫేర్. ఓట్స్ అయితే 100% ఎక్కడా కూడా సుమన్ శెట్టి గారికి తక్కువ వచ్చేయి ఎలా చూసుకున్నా. బట్ వై రీతు చౌదరి అనేది అయితే అస్సలు అర్థం కాలేదన్నమాట నాకు. ఇంతలాగా బిగ్ బాస్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసుకొని నచ్చిన వాళ్ళని ఉంచేసి అది టూ మచ్ అనిపించింది. ఎక్కడో బర్నీ గారు టాప్ 5లో ఉంచుదామని ఫిక్స్ అయ్యారు వీళ్ళు. బట్ అట్ ది సేమ్ టైం బర్నీ గారు కూడా వాళ్ళు ఉంచినా లేకపోయినా ఆయన 100% ఇస్తున్నాడు గట్టిగా. ఇప్పుడు ఫైర్ మోడ్ ఆన్ అయ్యింది, ఆయన ఆడుతున్నారు, అది తప్పులేదు, పోనీ పక్కన పెడదాం. సుమన్ శెట్టి గారికి పాయింట్స్ కావాలంటే బర్నీ గారు చెప్తారు, అన్న ఇలా కాదు ఎలాగాలి. ప్రతి ఒక్క గేమ్ ఈమె దివ్య చెప్పేదంట. ప్రతి ఒక్కటి గేమ్ ఆడాలన్నా ఏం చేయాలన్నా ప్రతి ఒక్కటి అతనికి ఒక సపోర్ట్ ఉండాలి అన్నట్లు ఆయన, మరి ఆయనకు ఐడియా లేక క్రియేట్ అయ్యిందో లేదా ఆయన అట్లా ఒకళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఎలా చూసినా సుమన్ శెట్టి గారితో కంపేర్ చేస్తే రీతు చౌదరి గారు అయితే గేమ్ గట్టిగా ఆడారు. టోటల్లీ అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. మరి చూద్దాం, వీళ్ళ క్యాలిక్యులేషన్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారా లేదా ఎవిక్షన్ ఫ్రీ పాస్ పెట్టి అప్పుడు తీద్దాం అనుకుంటున్నారా ఏంటి అన్నది అయితే వెయిట్ చేయాలి. టాప్ 5కి పంపిస్తే మాత్రం అసలు కరెక్టే కాదు. ఎంతమంది నా ఒపీనియన్ రైట్ అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. ఇప్పటికొచ్చి నా ఒపీనియన్ పాస్ చేయలేదు. నేను ఫస్ట్ టైం క్వశ్చన్ అడగకుండా టాప్ 5 సుమన్ శెట్టి గారిని పెట్టడం అయితే కరెక్ట్ కాదు అని అనిపించింది 100%. అదైతే అందులో ఎక్కడ డౌటే లేదు. కామెంట్ డౌన్ చేయండి, ఇది నేను అనుకుంటుంది రైటా రాంగ్. అండ్ ఇది నేను ఏమంటారు నా ఫ్రస్ట్రేషన్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, హైలైట్స్ చెప్దాం అనుకున్నాను. రెండే రెండు. అండ్ తనుజ గారు దీనికి ఇచ్చిన క్లాస్ అయితే బాగానే ఇచ్చారు, ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది అనిపించింది. బట్ దట్స్ ఓకే. ఎక్కడో తనుజాని కూడా మరి అంత క్లాస్ ఇచ్చి పొగడాలి కదా, పొగడకపోతే నువ్వు బాగా ఆడేవమ్మా అని అంటే ఇంకా లేకపోతే బాగోదు కదా. మరి ఎంతైనా బిగ్ బాస్ వారి బిడ్డ కదండి, బిగ్ బాస్ హౌస్ కదా, తనుజ హౌస్ కదండి, తప్పే లేదనమాట. సో నేను మాట్లాడదాం అనుకున్నదే. ఈవెన్ నాగార్జున గారు కూడా డెమాన్ పవన్కి ఎందుకు ఓవర్ కాన్ఫిడెంట్
టూ మచ్. అది కోరండి ఆ అబ్బాయిని వేసుకున్నట్టు అనిపించింది అనమాట. ట్రయాంగిల్ గురించి అయితే నేను మాట్లాడను, అయిపోయిందండి, అది అక్కడే చెప్పేశారు. వాళ్ళు ఏదో ఫిక్స్ అయ్యి ఒక స్క్రిప్ట్ ఇచ్చుకున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటాం. నేను ట్రయాంగిల్ గురించి మాట్లాడను. ఆ రింగ్ అయితే మాత్రం రీతు చౌదరి గారు లాన్ పెట్టకుండా ఉండాల్సిన టీషర్ట్లో. అది ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా. ఐ స్టాండ్ బై ఆన్ మై వర్డ్స్. సో అవి చెప్పాలనుకొని డిస్కస్ చేసుకుందాం అనుకున్న హైలైట్స్ నేను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. రేపు ఆఫ్టర్నూన్, ఈరోజు నైట్ నుంచి కొత్త అప్డేట్స్ ఏ వచ్చినా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ లైక్ చేసి చూడండి వీడియోస్ని, సో దట్ రీచ్ మంచిగా పెరుగుద్ది. థ్యాంక్ యూ.